ఏపీ మండలిలో దిశ యాప్పై వైసీపీ ఎమ్మెల్సీ వరదు కళ్యాణి చేసిన వ్యాఖ్యలకు హోంమంత్రి అనిత కౌంటర్ ఇచ్చారు. వైసీపీ హయాంలో దిశ చట్టం పేరుతో దిశలేని చట్టం తీసుకొచ్చిందని, ఆ యాప్తో క్రైమ్స్ రేటు తగ్గిందని చెప్పడం పూర్తిగా అవాస్తవమన్నారు. టీడీపీ తీసుకొచ్చిన మహిళా పోలీస్ స్టేషన్లనే దిశగా పేరు మార్చడం నిజం కాదా అంటూ అనిత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంత దారుణమైన నేరాలు రోజు రోజుకి చాలా పెరిగిపోతూ ఉన్నాయి అధ్యక్ష. దీనికైతే నేను అనుకుంటున్నాను ఖచ్చితంగా ఇది ప్రభుత్వ వైఫల్యము, పోలీసుల వైఫల్యం అయితే ఖచ్చితంగా ఉంది అధ్యక్ష. నేను ఇప్పుడు అడుగుతున్నాను ప్రభుత్వానికి, ఇన్ని దారుణాలు రోజు వింటున్నాం కదా, గతంలో గత ప్రభుత్వం దిశ యాప్ అని ఒకటి తీసుకొచ్చింది అధ్యక్ష. నిజంగా దిశ యాప్ ఉండేప్పుడైతే ఈ రాష్ట్రంలో మహిళలు చాలా ధైర్యంగా ఫీల్ అయ్యేవారు అధ్యక్ష. బయటికి వెళ్ళినప్పుడు ఎవరైనా అల్లరి పెట్టినా దిశ యాప్ ప్రెస్ చేసి SOS బటన్ ప్రెస్ చేస్తే చక్కగా పోలీసులు కొన్ని నిమిషాల్లోనే వస్తారు అని చెప్పి చాలా ధైర్యం ఫీల్ అయ్యేవారు. దానికోసం అనేసి 900 పైగా 2-వీలర్ వెహికల్స్, అలాగే 160 పైగా 4-వీలర్ వెహికల్స్, అలాగే దిశ వ్యవస్థ కూడా జగన్ తీసుకురావడం జరిగింది అధ్యక్ష. కానీ తర్వాత దిశ చట్టం పక్కన పెట్టి దిశ యాప్ అని చెప్పి తీసుకొచ్చారు అధ్యక్ష. దిశ యాప్ అనేది ఇంతకు ముందు తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ లో 4th లైన్ అని చెప్పి ఒక యాప్ ఉండేది అధ్యక్ష. దాన్ని కన్వర్ట్ చేసి దిశ యాప్ అని పెట్టారు. నిజంగానే దిశ యాప్ ద్వారా నిజంగానే నేరాలు తగ్గించేసాము, లేకపోతే నేరాలకు సంబంధించి మేము చాలా మందిని పట్టించుకున్నామంటే రికార్డ్స్ ఎందుకు నేరాలు పెరిగిపోయినాయని చెప్తుంది అధ్యక్ష. దిశ యాప్ కాదు అధ్యక్ష, ఈ రోజు దిశ పోలీస్ స్టేషన్ అన్నారు. ఆ రోజు మహిళా పోలీస్ స్టేషన్ బోర్డులు తీసి దిశ పోలీస్ స్టేషన్ అని పెట్టడం నిజం కాదా అధ్యక్ష? మీ సభ్యులు చెప్పాలి.